సాధారణంగా మనము వర్గ సమీకరణాలను 4 పద్ధతుల ద్వారా సాధిస్తూ ఉంటాము. నెంబర్ 1 కారణాంక పద్ధతి, నెంబర్ 2 వర్గం పూర్తి చేయడం ద్వారా సాధించడము, నెంబర్ 3 గ్రాఫ్ గీయడం ద్వారా అంటే రేఖాచిత్ర పద్ధతిని సాధించడం, నెంబర్ 4 క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే వర్గ సమీకరణం యొక్క సూత్రము అదేమి -b ± √b² - 4ac/2a. మరి ఇది కాకుండా ఇంకేమన్నా ఆల్టర్నేట్ మెథడ్ ఉందా అంటే ఈ మధ్యనే ఒక మహానుభావుడు మరి గణిత శాస్త్రవేత్త మ్యాథమెటిషియన్ పోషియన్ లో అనే వ్యక్తి ఒక కొత్త పద్ధతి కనుగొన్నాడు. అది మీతో పంచుకోవాలనిపించింది. ఒకసారి ఈ కొత్త పద్ధతి ప్రకారము వర్గ సమీకరణాలను ఎలా సులభంగా సాధించవచ్చో చూద్దాం. మరి నేను సాధించాలనుకున్న వర్గ సమీకరణాలు x² - 3x - 10 = 0, 2x² + x - 6 = 0, మరి √2x² + 7x + 5√2 = 0, 2x² - x + 1/8 = 0. రకరకాల వర్గ సమీకరణాలు తీసుకోవడం జరిగింది. మరి ఇవి ఈ కొత్త పద్ధతి ప్రకారం ఎలా చేద్దాము ఒకసారి మొదలు పెడదామా. నెంబర్ 1 x² - 3x - 10 = 0. మరి ఇక్కడ గుణకాలు చాలా ఇంపార్టెంట్. a b c, a = 1, b = -3, c = -10. మనకు ఆల్ఫా బీటాలు మూలాలు అనుకుందాం. ఆల్ఫా బీటాలు మూలాలు అనుకుందాం. ఇప్పుడు మూలాల మొత్తాన్ని నేను ఎస్ అనుకుంటా. మరి ఎస్ అనుకుంటే మూలాల మొత్తానికి సూత్రం ఏమి -b/a. మూలాల మొత్తానికి గుణకాలకు మధ్య సంబంధం -b/a మైనస్ b అంటే -3 బై a అంటే 1. సో -3 + 3. సో ఎస్ విలువేమి మూలాల మొత్తము 3. తర్వాత మూలాల లబ్ధాన్ని నేను ప్రోడక్ట్ను p అనుకుంటా. ఎస్ అంటే సమ్ మొత్తము, p అంటే ప్రోడక్ట్ లబ్ధము, c/a. c అంటే ఏమి -10 బై a అంటే 1 -10. ఏవైనా కానీ 2 మూలాలు వాటి మొత్తము 3, వాటి లబ్ధము -10 అయ్యేటట్లు రాయగలిగితే ఆ 2 ఈ వర్గ సమీకరణానికి సాధనలు అవుతాయి. మరి నేను ఈ మూలాల మొత్తాన్ని ఆల్ఫా ప్లస్ బీటాను ఏ విధంగా స్ప్లిట్ చేశానంటే s/2 + u, s/2 - u. ఈ u అనేది చరరాశి ఆర్బిటరీ వాల్యూ, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో +u - u క్యాన్సల్, s/2 + s/2 s అవుతుంది. సో దీన్ని నేను ఆల్ఫాగా భావిస్తా, దీన్ని నేను బీటాగా భావిస్తా. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది మనకు s కు సమానం అవుతుంది. చూడండి +u - u క్యాన్సల్, s/2 + s/2 s అవుతుంది. మరి ఆల్ఫా ప్లస్ బీటా s కు సమానమైనప్పుడు ఇంకా ఆల్ఫా బీటా p కి సమానం అయితే చాలు కదా. మనకు ఆ ఆల్ఫా బీటాలే మనకు సాధనలు అవుతాయి. సో వాటి లబ్ధం అంటే ఈ రెండింటి లబ్ధం దేనికి సమానం కావాలి? p వాల్యూ అనగా -10. సో ఆల్ఫా బీటా = p ప్లస్ ఆల్ఫా s/2 + u, s/2 - u = p -10. a + b × a - b, a². s అంటే ఏమి ఇక్కడ ఒక్కసారి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాము. s అంటే ఏమి 3. సో 3/2 + u, 3/2 - u = -10. a + b × a - b, a² - b². దట్ ఈస్ 3/2 హోల్ స్క్వేర్ అంటే 3² 9, 2² 4 -u² = -10. u² RHS కి -10 LHS కి తెస్తే 9/4 + 10 = u². మిశ్రమ భిన్న మాదిరి ట్రీట్ చేద్దాం. 4 బదులు 40, 9, 49/4. సో u² = 49/4. u = ±√4
49/4 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √49 7 √4 2. మరి యూ తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ మనకు ఆల్ఫా బీటాలు వచ్చేస్తాయి చూడండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు s/2 ప్లస్ యూ. ఎస్ అంటే ఎంత 3, సో 3/2 ప్లస్ యూ అంటే ఏమి 7/2. ఇక్కడ యూ ప్లస్ 7/2 మైనస్ 7/2 ఏం తీసుకున్నా కూడా మనకి ఇక్కడ a ప్లస్ బి a మైనస్ బి ఫామ్ లో ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ఏం మారవు. సో 3 సజాతి భిన్నాలు 3 + 7 10/2. 10/2 అంటే ఏమొస్తుంది మనకు 5 వస్తుంది. బీటా s/2 మైనస్ యూ. s/2 అంటే 3/2, ఎస్ అంటే 3/2 మైనస్ యూ అంటే ఏమి 7/2 మైనస్ 4/2 మైనస్ 2. మరి ఇటువంటి సులభమైన వర్గ సమీకరణాలు కారణాంక పద్ధతిలో చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి ఎటువంటి ఐడియాలు అవసరం లేదు. సింపుల్గా ఎస్ రాసుకోవడము, s/2 ప్లస్ యూ s/2 మైనస్ యూ రాసుకోవడము, ఆ రెండింటి లబ్ధము c/a సమానం చేయడము చేసుకుంటా పోతే మనకు యూ వస్తుంది. తర్వాత దాని నుంచి ఆల్ఫా బీటాలు చేసేయచ్చు. ఇది మీకు ప్రొసీజర్ అర్థం కావడానికి ఒకసారి ఎలాబొరేట్ గా చెప్పడం జరిగింది. తర్వాత నెక్స్ట్ చూడండి ఎంత సులభంగా అనిపిస్తుందో. నెంబర్ 2 2x² ప్లస్ 1x మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు -6. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా s ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అంటే 1/a. సో ఇక్కడ s/2 రాసుకోండి. s/2 ఈజ్ ఈక్వల్ టు /2 అంటే ఇంటూ 2 వస్తుంది -1/4. తర్వాత ఆల్ఫా బీటా మూలాల లబ్ధము p c/a, c -6/2 ఈజ్ ఈక్వల్ టు -3. నేనేం చెప్పిన ఆల్ఫాను s/2 ప్లస్ యూ, బీటాను s/2 మైనస్ యూగా రాసుకున్నప్పుడు ఆ రెండింటి లబ్ధము s/2 ప్లస్ యూ s/2 minus u is equal to alpha into beta is equal to p. Value is equal to -3. s/2 value enta -1/4. -1/4 plus u -1/4 minus u is equal to -3. a plus b into a minus b, a square minus b square. a square into -1/4 whole square minus u square is equal to -3 implies 1 minus into minus plus 1/4 whole square means 1/16 minus u square is equal to -3. -3 LHS ఇద్దాం. 1/16 plus 3 is equal to u square implies మిశ్రమమైన 16 48 1 49/16. సో u square is equal to 49/16 implies u is equal to plus or minus √49/16. రెండు ఖచ్చిత వర్గాలు కాబట్టి √7/4. యూ తెలిసిపోయింది కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటాలు చూడండి. ఆల్ఫా ఇది, బీటా ఇది. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు s/2 ప్లస్ యూ, దట్ ఈస్ s/2 అంటే ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం చూడండి. మూలాల మొత్తంలో సగం -1/4 ప్లస్ యూ అంటే 7/4. సో 7లో 1 పోతే 6/4 3/2. బీటా s/2 మైనస్ యూ, s/2 -1/4 మైనస్ యూ 7/4 -8/4 ఈజ్ ఈక్వల్ టు -2. సో ఆల్ఫా బీటాలు ఏమవుతాయి 3/2 -2. ఇవి మనకు మూలాలు అవుతాయి ఈ వర్గ సమీకరణానికి. చాలా సులభం చూడండి, ఎక్కడే కానీ మనం ఆలోచించే పరిస్థితి లేదు. సింపుల్ గా మూలాల మొత్తం రాసుకోవడం, దాన్ని సగం చేయడము, మూలాల లబ్ధం రాసుకోవడము, తర్వాత మూలాల మొత్తంలో సగాన్ని ప్లస్ యూ మైనస్ యూ ఆల్ఫా బీటాలుగా అనుకోవడము, ఆ లబ్ధాన్ని ఆల్ఫా బీటాకు సమానం చేసి మనము వచ్చిన దాన్ని సాల్వ్ చేస్తే యూ వస్తుంది. యూ తెలిస్తే మనకు ఆల్ఫా బీటాలు రాసేయడమే. ఇంకొకటి ఇంకా 3, 4 ఉన్నాయి. అవి కూడా చేస్తే కనుక మనకు ప్రొసీజర్ కొంచెం బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. మీరు ఇంకొక 4 ఈ మెథడ్లో కనుక సాల్వ్ చేస్తే కనుక ఇంకా బాగా అర్థమవుతుంది. 3వ వర్గ సమీకరణం తీసుకుంటున్నాను. ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి మీకు. √2x² ప్లస్ 7x ప్లస్ 5√2 ఈజ్ ఈక్వల్ టు 0. మామూలుగా కారణాంక పద్ధతిని చేయాలన్నా, వర్గం పూర్తి చేయడం ద్వారా చేయాలన్నా, గ్రాఫ్ ద్వారా చేయాలన్నా, తర్వాత
సూత్రం ద్వారా చేయాలనేటువంటి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తాయి. మరి ఉన్న వాటిలో సూత్రం ద్వారా చేయడం ఒక్కటే ఈజీ. మరి ఈ పద్ధతి పోర్షన్లా ఏ విధంగా చెప్పాడో ఒకసారి చూద్దాం. ఏ బి సి. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎస్, మూలాల మొత్తము మైనస్ బి బై ఏ, మైనస్ బి 7 బై ఏ √2, మరి దాంతో సగం -7 బై, ఇక్కడ హారాన్ని మనం 2తో గుణిస్తే 2√2. తర్వాత ఆల్ఫా బీటా లబ్ధము పి అనుకుందాము, సి బై ఏ, సి 5√2 బై √2, 5√2 బై √2 ఏబిసి. సో √2 క్యాన్సల్ 5. యాజ్ యూజువల్గా s/2 ప్లస్ యూను ఆల్ఫా, s/2 మైనస్ యూను బీటాగా అనుకుంటే వాటి లబ్ధం వచ్చేసి పికి సమానం. పి వాల్యూ ఎంత? 5. సబ్స్టిట్యూట్ చేయండి. s/2 -7 బై √2, సారీ 2√2 ప్లస్ యూ -7 బై 2√2 మైనస్ యూ ఇజ్ ఈక్వల్ టు 5. a² మైనస్ b², a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి, -7 బై 2√2 హోల్ స్క్వేర్, a² మైనస్ b² ఇజ్ ఈక్వల్ టు 5. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 7² 49, 2² ఇంటూ √2² బికమ్స్ 4 8 అవుతుంది. -u² ఇజ్ ఈక్వల్ టు 5. మరి u² ఇజ్ ఈక్వల్ టు 49 బై 8 -5. తర్వాత u² ఇజ్ ఈక్వల్ టు 8 5 40, 49లో 40 పోతే 9 బై 8, u is equal to plus or minus √9 by 8, that is equal to plus or minus √9 అంటే 3, √8 అంటే 2, √2. 4 8, 4 బయటకు వస్తే 2, √2 లోపలే ఉంటుంది. తర్వాత ఆల్ఫా s/2 ప్లస్ యూ, ఇది ఆల్ఫా ఇది బీటా, s/2 -7 బై 2√2 ప్లస్ యూ ఏమొచ్చింది 3 బై 2√2. సో దాని వాల్యూ సజాతి భిన్నాలు -7 ప్లస్ 3 -4 బై 2√2, సో -2 బై √2. బీటా ఈజ్ ఈక్వల్ టు s/2 మైనస్ యూ, s/2 ఏమవుతుంది -7 బై 2√2 మైనస్ యూ, u means 3 by 2√2, -7 -3 -10 by 2√2, 2 1 2 5 -5 by √2. ఈ విధంగా చాలా సులభంగా మనము సాల్వ్ చేయొచ్చు. తర్వాత లాస్ట్ వన్, ఫోర్త్ వన్, 2x² - x ప్లస్ 1 బై 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి ఏ బి సి, ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు -1, సి ఈజ్ ఈక్వల్ టు 1 బై 8. ఇక్కడ x గుణకం 1. తర్వాత ఆల్ఫా ప్లస్ బీటా ఎస్ అనుకుందాము, -b బై ఏ, -b -1 బై ఏ 2, సో 1 బై 2. దీని నుంచి s/2 మూలాల మొత్తంలో సగం 1 బై 2లో సగం 1 బై 4. ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు పి అనుకుందాం, సి బై ఏ ఏమవుతుంది, సి 1 బై 8 బై ఏ అంటే 2, దాని విలువ 1 బై 2 8 16. యాజ్ యూజువల్గా ఆల్ఫాని ఏమనుకుంటాం మనం, s/2 ప్లస్ యూ, బీటా s/2 మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు పి ఎంత 1 బై 16. s/2 వాల్యూ 1 బై 4 ప్లస్ యూ, 1 బై 4 మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై 16. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, a² మైనస్ b² ఈజ్ ఈక్వల్ టు 1 బై 16. సో 1 బై 16 మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 1 బై 16, ఇంప్లైస్ u² ఈజ్ ఈక్వల్ టు 1 బై 16 మైనస్ 1 బై 16, దట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంప్లైస్ u ఈజ్ ఈక్వల్ టు 0. Therefore alpha is equal to s/2 plus u, that is s/2. s/2 వాల్యూ ఎంత, s/2 వాల్యూ 1 బై 4
ప్లస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1/4 బీటా s/2 మైనస్ u 1/4 మైనస్ 0 దట్ ఈస్ ఈక్వల్ టు 1/4. సో ఆల్ఫా బీటాలు ఏమవుతాయి మనకు 1/4 1/4 ఇక్కడ మూలాల సమానమని తెలుస్తుంది. సో ఈ విధంగా చాలా సులభంగా మనము ఈ కొత్త పద్ధతిలో ఎటువంటి ఆలోచన లేకుండా గుణకాలు రాసుకోవడం, మూలాల మొత్తం రాసుకోవడం, దాంతో సగం తీసుకోవడము, మూలాల లబ్ధాన్ని s/2 ప్లస్ u s/2 మైనస్ యుగా రాసుకొని మనము u వాల్యూ డిరైవ్ చేయడం, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి మూలాలు పొందడం చాలా సులభంగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ బెటర్. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి. చాలా లాజికల్గా ఉంది, చాలా బాగుంది. ఓకే.